క్యాంపు రాజకీయాలతో బీఆర్ఎస్‌కి షాక్ మీద షాక్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విజయ కేతనాలు కాంగ్రెస్ పార్టీ ఎగిరేసింది. మున్సిపల్ సంబంధించిన అనేక స్థానాల్లో గూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలు గెలిచినప్పటికి గూడా హంగు ఏర్పడిన స్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో గూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగిరేయ విధంగా ప్రణాళికలు రచిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తొర్రూరు సంబంధించి మున్సిపల్ కార్పొరేట్ సీట్ దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్‌కి మరి కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ అధ్యక్షన తొర్రూరు సంబంధించిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం సాధించడం జరిగింది. అక్కడున్న 16 స్థానాలలో 9 స్థానాలైతే మరి బీఆర్ఎస్ గెలవడం అయితే జరిగింది. మిగతా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, అటు బీఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించిన 9 స్థానాలు. అయితే మున్సిపల్ సంబంధించిన సీటు బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. కానీ ఎక్స్ అఫీషియల్ ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని కాంగ్రెస్ పార్టీ కొంత చురుకుదనంతో అక్కడున్న యశస్విని రెడ్డి మరియు కడియం కావ్య, ఎంపీగా ఉన్న కడియం కావ్య వాళ్ళిద్దరు ఓట్లు కూడా కీలకంగా మారబోతా ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా నమోదు చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే కడియం కావ్య యొక్క ఎక్స్ అఫీషియల్ సంబంధించిన ఓటు ఏదైతే ఉందో అది ఉమ్మడి వరంగల్ సంబంధించిన అయినప్పటికీ కూడా తొర్రూరు కూడా అక్కడ ఉమ్మడి వరంగల్ వచ్చినప్పుడు కూడా, కానీ ఆమె ఉమ్మడి వరంగల్లో ఏదైతే మున్సిపల్ సంబంధించిన వాటిలలో నమోదు చేసుకుంది కాబట్టి ఆమె తొర్రూరులో ఓటు వేయడానికి అనర్హులు అన్నట్టుగా బీఆర్ఎస్ సంబంధించిన అక్కడ గెలిచిన అభ్యర్థులు అయితే వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ఇస్తా ఉంది. చైర్మన్ పదవి ఇస్తాం, వైస్ చైర్మన్ పదవి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీలోకి రండి, అధికారంలో మనమే ఉన్నాం, దాదాపుగా ఇంకా 2.5 సంవత్సరాలు అధికారం మనదే ఉంటుంది కాబట్టి రండి అన్నట్టుగా ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నిటికీ తావేయకుండా ఎర్రబెల్లి దయాకర్ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాల్లోకి, అంటే వాళ్ళ యొక్క క్యాంపులోకి అయితే తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. వాటికి పై ఎత్తుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వ్యూహాలు చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడున్న వాళ్ళకున్న 7 ఓట్లతో పాటు మరియు ఎక్స్ అఫీషియల్ ఓట్లు అయితే అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, లేకుంటే ఎంపీగా ఉన్న కడియం కావ్య ఓట్లు కూడా కీలకంగా మారబోతా ఉన్నాయి. అయితే కడియం కావ్య ఓటు పైనే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికీ అక్కడ భారీ బందోబస్తు అక్కడ ఉన్న నేపథ్యం కనబడుతుంది. కడియం కావ్య ఇక్కడికి రాకూడదు, కడియం కావ్య ఇక్కడ ఓటు వేయకూడదు అన్నట్టుగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి ఎవరు కూడా రావద్దు అన్నట్టుగా మరి పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మున్సిపల్ చైర్మన్ సంబంధించిన పదవిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరిత రాజకీయాల వల్ల మేము మోసపోతున్నాం అన్నట్టుగా ఇటు ఎర్రబెల్లి దయాకర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు మావిడాల యశస్విని రెడ్డి కూడా అక్కడ కీలకంగా మారిపోయిన నేపథ్యం కనబడతా ఉంది. తను కూడా ఎర్రబెల్లి దయాకర్ ని గత ఎన్నికల్లో అంటే 2023లో ఓడిపోయినప్పటికి కూడా తనకి ఇంకా రాజకీయంగా తనకి భవిష్యత్తు లేకుండా చేయాలన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ యొక్క మార్కు తొర్రూరులో కనిపించినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలకి బలైపోయినట్టు కూడా కనబడతా ఉంది. తొర్రూరులో తను విజయం సాధించినప్పుడు కూడా చాలా విధాలుగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ తన యొక్క డాన్స్ వేయడంతో పాటు అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ఆ సెలబ్రేషన్ ఏమాత్రం ఆనందదాయకంగా కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలకి బలవుతా ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే వాటికి సంబంధించిన క్లియరెన్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధంగా చేస్తా ఉంది. మరి అనుకున్నట్టు బీఆర్ఎస్ సంబంధించిన 9 మంది బీఆర్ఎస్ లో ఉండి ఇటు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియల్ కడియం కావ్య ఓటు వేయకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీకే అక్కడ మున్సిపల్ స్థానం వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాకుంటే మరి కడియం కావ్య ఖచ్చితంగా ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలోకి వెళ్లే అవకాశాలు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకే మరి సీట్ వచ్చే చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, మరి కాసేపట్లో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతా ఉంది. కాకుండా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం కనబడతా ఉంది.